నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో సెప్టెంబర్ నెలలో ఆకాశంలో అనేక ఖగోళ దృశ్యాలు కనిపిస్తాయని చెప్పేసి కువైట్ లోని షేక్ అబ్దుల్లా ఆల్ సలాం కల్చరల్ సెంటర్ తెలిపింది. వివరాల్లోకి వెళితే స్థానిక మీడియాకు తెలిపిన ఒక ప్రకటనలో ఖగోళ దృగ్విషయాలలో గ్రహణాలు మరియు తోకచుక్కలు వంటి ప్రత్యేకమైన సంఘటనలు ఉంటాయని చెప్పేసి ఉల్కాపాతాలు మరియు గ్రహానికి వ్యతిరేకత వంటి సంఘటనలు పునరావృతమవుతాయని చెప్పేసి వివరించింది. మొదట ప్రధాన దృగ్విషయం మనం చూసుకుంటే సెప్టెంబర్ 7వ తేదీ ఆదివారం నాడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతూ ఉంది. ఇది కువైట్ మరియు అరేబియన్ గల్ఫ్ అంతటా పూర్తిగా కనిపిస్తూ ఉంది. ఈ సంవత్సరంలో ఇదే ఏకైక చంద్రగ్రహణం మరియు మొదటిది మరియు చివరిది అని చెప్పేసి 2018 తర్వాత ఇదే మొదటి గ్రహణం అని చెప్పేసి సెప్టెంబర్ 21 ఆదివారం నాడు శనిగ్రహం టెలిస్కోపుల ద్వారా కువైట్ ఆకాశంలో ప్రకాశవంతంగా కనిపిస్తుందని చెప్పేసి సెప్టెంబర్ 22వ తేదీ సోమవారం నాడు కువైట్ లో శరత్ ఋతువు ఉందని చెప్పేసి సూర్యకిరణాలు భూమధ్య రేఖను నేరుగా తాకినప్పుడు ప్రపంచవ్యాప్తంగా పగలు మరియు రాత్రి సమానంగా ఉంటాయని చెప్పేసి అలాగే కువైట్ లో శరత్ ఋతువు సెప్టెంబర్ 27 శనివారం ఉదయం 5:39 సూర్యోదయం మరియు సాయంత్రం 5:39 సూర్యాస్తమయంతో ప్రారంభమవుతూ ఉంది. కువైట్ లో సెప్టెంబర్ నెలంతా మనం చూసుకుంటే ఖగోళ దృశ్యాలను మనం చూసుకుంటే ఆకాశంలో కనిపిస్తాయి అన్నమాట. ప్రస్తుతం మనం చూసుకుంటే కువైట్ సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్ కానీ కువైట్ లోని షేక్ అబ్దుల్లా ఆల్ సలాం కల్చరల్ సెంటర్ కూడా దీని గురించి అయితే ప్రకటించడం జరిగింది. సెప్టెంబర్ నెలలో కువైట్ లోని ఆకాశంలో అద్భుతమైన దృశ్యాలు కనిపిస్తాయని చెప్పి ప్రకటించడం జరిగింది. శాస్త్రవేత్తలు కూడా ఈ యొక్క విషయాలను ధృవీకరించారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.